నమస్కారం, వెల్కమ్ టు బర్నింగ్ ఇష్యూ. నేను విఎస్ఆర్ మూర్తి. తాజా అసెంబ్లీ సమావేశాలలో వైసీపీ హయాంలోని అవకతవకలపై పవన్ కళ్యాణ్ మరోసారి ఫైర్ అయ్యారు. సోమవారం అసెంబ్లీలో వైసీపీ వ్యవహరించిన తీరు వివేకా హత్యను గుర్తు చేసిందన్నారు డిప్యూటీ సీఎం. అయితే సమాధానం చెప్పడానికి సభలో వైసీపీ లేదు. వైసీపీని తట్టుకుని 5 ఏళ్లు నిలబడినందుకు చంద్రబాబుకు హ్యాట్స్ ఆఫ్ అన్నారు పవన్. ఇక అసెంబ్లీ సమావేశాలను మరోమారు బాయ్కాట్ చేసిన వైసీపీ ఎమ్మెల్యేలపై వేటు తప్పదా? పులివెందులలో ఇక ఉప ఎన్నిక ఖాయమా? ఆ 11 మంది ఎమ్మెల్యేలు మాజీలు కాబోతున్నారా? రానన్న జగన్ అసెంబ్లీకి వచ్చారు. అలా వచ్చి ఇలా వెళ్ళిపోయారు. కాకపోతే గవర్నర్ ప్రసంగం జరుగుతున్నంతసేపు మాత్రమే సభలో కనిపించారు. అసలు ప్రతిపక్ష హోదా ఇస్తే తప్ప రానని పట్టుబట్టిన జగన్ ఎందుకొచ్చారు? వస్తే వచ్చారు, అంత త్వరగా ఎందుకు వెళ్లారు? అనర్హత భయమే వైసీపీని అసెంబ్లీకి తీసుకొచ్చిందా? అందుకే ఒక్కరోజు సమావేశాలకు మాత్రమే పరిమితమయ్యారా? అదే నిజమంటున్నారు విశ్లేషకులు. కానీ వారి ఆశ తీరేలా లేదు. అనర్హత ఖాయమన్న ప్రచారం జరుగుతోంది. కూటమి అధికారంలోకి వచ్చాక ఎప్పుడూ లేనంత ఆసక్తి రేపాయి ఈసారి అసెంబ్లీ సమావేశాలు. ప్రతిపక్ష హోదా ఇస్తేనే సభకు వస్తానని, లేదంటే ప్రెస్ మీట్ పెట్టి ప్రశ్నిస్తూ ఉంటానని చెప్పిన జగన్ బడ్జెట్ సమావేశాలకు హాజరు కావడమే దీనికి కారణం. సభకు వచ్చిన జగన్ ఆ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు గవర్నర్ ప్రసంగం జరుగుతున్న సమయంలో ఆందోళనకు దిగారు. పోడియం ఎదుట ప్రతిపక్ష పార్టీ హోదా ఇవ్వాలని నినాదాలు చేశారు. కొద్దిసేపు నిరసనలు చేసిన తర్వాత ప్రభుత్వం తీరు, గవర్నర్ స్పీచ్కు నిరసనగా సభ నుంచి వాకౌట్ చేశారు. సభకు వచ్చినట్లే వచ్చిన జగన్ 20 నిమిషాల్లోనే పార్టీ సభ్యులతో కలిసి వాకౌట్ చేయడం కొత్త చర్చకు కారణమైంది. అలా జగన్ వచ్చి ఇలా వెళ్లడం ఇప్పుడు రాజకీయ రచ్చకు కారణమవుతోంది. భయంతోనే జగన్ అసెంబ్లీకి వచ్చారంటూ అధికార పార్టీ నేతలు ఓ రేంజ్లో టార్గెట్ చేస్తున్నారు. నిజానికి అసెంబ్లీకి వైసీపీ హాజరుపై కొంతకాలంగా భారీ మాటల యుద్ధం జరుగుతోంది. స్పీకర్ చైర్లో డిప్యూటీ స్పీకర్ రఘురామరాజు ఉండగా జగన్ను సభలో కూర్చోబెట్టాలని అధికార పక్షం ఆశపడుతోంది అనడంలో ఎలాంటి అనుమానం లేదు. అయితే తనకు ప్రతిపక్ష హోదా ఇస్తే కానీ సభకు రానంటూ జగన్ డిమాండ్ చేస్తున్నారు. దీంతో అధికార పార్టీ సరికొత్త అస్త్రాన్ని తెరమీదకు తీసుకువచ్చింది. 60 రోజులు సభకు రాకపోతే చట్ట ప్రకారం ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేస్తామని స్పీకర్ అయ్యన్నతో పాటు డిప్యూటీ స్పీకర్ రఘురామ వార్నింగ్ ఇచ్చారు. 11 మంది వైసీపీ ఎమ్మెల్యేలు అనర్హత ప్రమాదం నుంచి బయటపడాలంటే సభకు వచ్చి తీరాల్సిందేనని తేల్చి చెప్పారు. దీంతో రాజకీయం రసవత్తరంగా కనిపించింది. ఇలాంటి పరిణామాల మధ్య జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఎమ్మెల్యేలతో కలిసి అసెంబ్లీకి హాజరై ప్రతిపక్ష హోదా నినాదం వినిపించి వెళ్లిపోయారు. జగన్ తీరుపై ఇప్పుడు అధికార పార్టీ మాటల యుద్ధం మొదలుపెట్టింది. 60 రోజుల పాటు అసెంబ్లీకి రాకపోతే సభ్యత్వం కోల్పోతామనే భయంతోనే జగన్తో పాటు వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వచ్చి సంతకాలు చేసి వెళ్లిపోయారంటూ టార్గెట్ చేస్తున్నారు. ప్రజా సమస్యల గురించి మాట్లాడకుండా ప్రతిపక్ష హోదా అడగడమేంటని ప్రశ్నిస్తున్నారు. 5 ఏళ్లలో ప్రతిపక్ష హోదా రాదని వైసీపీ నేతలు ఫిక్స్ అయితే బెటర్ అంటూ పవన్ కళ్యాణ్ సెటైర్లు వేశారు. నిన్న చూసిన గొడవ జరిగిన తర్వాత నాకు నిజంగా అనిపించింది, గౌరవ ముఖ్యమంత్రి గారు అన్ని సంవత్సరాలు వాళ్ళు ఎలాగా వాళ్ళ తట్టుగా నిలబడ్డారో ఆయనకి హ్యాట్స్ ఆఫ్ తెలియజేస్తారు. అది ఎంత గట్స్ ఉండాలి, ఎంత దమ్ము ఉండాలి, ఎంత ధైర్యం ఉండాలి. అలాగే నాకు నిన్న గొడవలు జరుగుతుంటే నాకు అనిపించింది, నాకు ఇవే గుర్తొచ్చినాయి అధ్యక్ష. వాళ్ళు ఎప్పుడైతే పేపర్లు విసిరేసి అక్కడ దాకా వచ్చారో నాకు గుర్తొచ్చింది వివేకానంద రెడ్డి గారి హత్య గుర్తొచ్చింది. అంటే వాళ్ళ విధ్వంస విధానం చూసి ప్రజావేదికని కూల్చిన విధానాన్ని గుర్తొచ్చింది అధ్యక్ష. 200 పైచిలుకు ఆలయాలని విధ్వంసం గుర్తొచ్చింది అధ్యక్ష. డాక్టర్ సుధాకర్ గారు చనిపోయిన విధానం గుర్తొచ్చింది అధ్యక్ష. జంగారెడ్డి కల్తీ సారాలో చనిపోయిన చావులు గుర్తొచ్చినాయి అధ్యక్ష. సుప్రీంకోర్టు జడ్జిలతో లెటర్ రాసిన విధానం గుర్తొచ్చింది అధ్యక్ష. వాళ్ళు చేసిన గొడవకి మన హైకోర్టు, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు జడ్జెస్ని సోషల్ మీడియాలో బూతులు తిట్టిన విధానం గుర్తొచ్చింది అధ్యక్ష. సోషల్ మీడియా అబ్యూస్ గుర్తొచ్చింది అధ్యక్ష.
పత్రికాధిపతులపై దాడులు గుర్తొచ్చినాయి అధ్యక్ష, రివర్స్ టెండరింగ్ గుర్తొచ్చింది అధ్యక్ష, పాలసీ టెర్రరిజం గుర్తొచ్చింది అధ్యక్ష. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అసెంబ్లీలో కీలక వ్యాఖ్యలు చేశారు. గవర్నర్ ప్రసంగం సందర్భంగా వైసీపీ నేతలు ప్రవర్తించిన తీరుపై ఎన్డీఏ నేతలంతా క్షమాపణ చెబుతున్నట్లు ప్రకటించారు. వైసీపీ నేతలు ఇబ్బంది పెడుతున్నా సరే గవర్నర్ విజయవంతంగా తన ప్రసంగం పూర్తి చేశారని కొనియాడారు. అసెంబ్లీలో వైసీపీ నేతల విధ్వంసం చూస్తే వివేక హత్య గుర్తొచ్చింది అని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తీవ్రస్థాయిలో స్పందించారు. గవర్నర్ ప్రసంగిస్తున్న సమయంలో వైసీపీ నేతలు అలా ప్రవర్తించడమేంటని ఆయన ప్రశ్నించారు. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై జరిగిన చర్చలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ వైసీపీ నేతలు గొడవలకు, అసభ్య పదజాలానికి పర్యాయపదంగా మారిపోయారు. చంద్రబాబు ఇలాంటి వారిని తట్టుకుని ఇన్నేళ్లు ఎలా నిలబడగలిగారు? నిన్నటి ఘటన తర్వాత ఇది నాకు కలిగిన అనుభూతి. ఆయన ధైర్యానికి, తెగువకు హ్యాట్స్ ఆఫ్ అని వ్యాఖ్యానించారు. తాజాగా అసెంబ్లీలో జరిగిన గొడవ చూస్తుంటే వైసీపీ విధ్వంస విధానం మరోసారి గుర్తొచ్చింది. ప్రజావేదిక కూల్చివేత, 200కు పైగా ఆలయాల ధ్వంసం, డాక్టర్ సుధాకర్ మృతి, జంగారెడ్డిగూడెం కల్తీ సారా మృతులు, సుప్రీంకోర్టు జడ్జిపై లేఖ రాయడం, హైకోర్టు న్యాయమూర్తులపై సోషల్ మీడియాలో దుష్ప్రచారం, పత్రికా అధిపతులపై దాడులు, మడ అడవుల విధ్వంసం, చంద్రబాబును 53 రోజులు జైల్లో పెట్టిన తీరు, అమరావతి రైతులపై లాఠీ చార్జ్, తిరుపతి కల్తీ లడ్డూ ఘటన ఇవన్నీ వైసీపీ దమనకాండకు ఉదాహరణలు అని పవన్ కళ్యాణ్ తీవ్ర విమర్శలు చేశారు. ఆర్థిక ఇబ్బందులు పడుతున్న రాజధాని ఇచ్చి కూడా రాజధాని నిర్మించుకోలేని రాష్ట్రంలో గత ప్రభుత్వం రాజధానిపై నిర్మాణం దృష్టి పెట్టకుండా 3 ముక్కలాట ఆడింది. అభివృద్ధి కుంటుపడింది, ఆర్థిక స్థిరత్వం కోల్పోయింది. ఈ కారణంగా పెట్టుబడులు మందగించాయి, అధికార దుర్వినియోగం, క్షీణించిన శాంతి భద్రతలు, మౌలిక సదుపాయాలు, కల్పన వైఫల్యం కారణంగా రాష్ట్రం తీవ్ర సంక్షోభంలోకి వెళ్ళిపోయింది. ఇలాంటి సమయంలో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు గారి నాయకత్వంలో ఆయన ఈ సవాళ్ళను అధిగమిస్తూ ప్రభుత్వాన్ని స్థాపించాం. ఇప్పుడు ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక, విద్య, ఆరోగ్య, పర్యావరణ మరియు మౌలిక సదుపాయాల అభివృద్ధి లక్ష్యంగా ప్రాంతాల వారి సమగ్రమైన అభివృద్ధి ప్రణాళికతో ముందుకు వెళ్తున్నాం. ఎన్నికల ముందు పరిస్థితులు చూసాం. సాంత్వన, ఓదార్పు కావాల్సిన రాష్ట్రానికి ఈ రోజున వాళ్ళు బాధ్యతారాహిత్యం మనకి చూసాం. గత కొంతకాలంగా రాష్ట్రం ఆర్థిక సుస్థిరత కోల్పోయిన ధర్మిలా తిరిగి నారా చంద్రబాబు గారి నాయకత్వంలో పునర్జీవం వైపు అడుగులు వేస్తున్న కీలక సమయం అది. రాష్ట్రానికి ప్రథమ పౌరుడైన గవర్నర్ ఉభయ సభలని ఉద్దేశించి ప్రసంగిస్తున్నప్పుడు వైసీపీ ఎమ్మెల్యేలు పోడియంని చుట్టుముట్టి నినాదాలు చేయడమో తప్పు. తాను ఎంతమందినైనా ఒంటరిగా ఎదుర్కోగల సింహాన్నని గొప్పగా చెప్పుకున్న జగన్ తోక ముడిచి శాసనసభలో నుంచి పారిపోయినందుకు సిగ్గుపడాలి అంటూ టీడీపీ, జనసేన నేతలు ఎద్దేవా చేస్తున్నారు. జగన్ వైసీపీ ఎమ్మెల్యేలకు తమకి ఓట్లు వేసి గెలిపించిన 11 నియోజకవర్గాల ప్రజల పట్ల బాధ్యత, ప్రజాస్వామ్యం, చట్టసభలంటే గౌరవం ఉండి ఉంటే ప్రధాన ప్రతిపక్ష హోదా లేకపోయినా శాసనసభకి వచ్చి ఉండేవారని అంటున్నారు. తమ భయాన్ని కప్పిపుచ్చుకోవడానికి వితండవాదం చేస్తుంటే రాష్ట్ర ప్రజలకు అర్థం కాదని అనుకోవడం కూడా అహంభావమే అంటున్నారు. కానీ అనర్హత వేటు పడుతుందనే భయంతోనే హాజరు కోసం వచ్చారని ప్రజలకు కూడా తెలుసు. అయితే తొలి రోజు వచ్చి వెళ్లినా, సంతకాలు పెట్టినా అవేమీ చెల్లవని అసెంబ్లీ అధికారులు చెబుతున్నారు. దీంతో వైసీపీ ఎమ్మెల్యేలపై వేటు ఖాయమని అంటున్నారు. గత 5 సంవత్సరాల కాలం నలిగిపోయాం అధ్యక్ష. మేమందరం గౌరవ ముఖ్యమంత్రి గారు ఎంత నలిగిపోయారు మనందరికీ తెలుసు. ఎంత ఇబ్బంది పడ్డారు, ఇంట్లోంచి ఆడవాళ్ళు బయటికి రావాలంటే ఇబ్బంది పడ్డారు, రాష్ట్రంలో నవ్వు లేదు, భయాలు ఉండి, అలాంటి స్థాయి నుంచి మేమందరం కలిపి ప్రజల విశ్వాసాన్ని చెరుకున్నాం అధ్యక్ష. వీళ్ళు నిలబడతారని ఒక మనందరం తీసుకోవాల్సిన మా అందరికీ కూడా నేను పదే నాకు చెప్పుకుంటాను అధ్యక్ష. అది సంకీర్ణ ప్రభుత్వాలు చాలా ఛాలెంజింగ్ అధ్యక్ష. ఒక పార్టీ అయితే ఇబ్బంది లేదు, కానీ మన అదృష్టమో ఏటు దురదృష్టమో తెలియదు, కానీ సంకీర్ణ ప్రభుత్వం వచ్చింది మనది. అది ఎటు తీసుకున్నా కానీ అవర్ కమిట్మెంట్ ఈజ్ ఫర్ పీపుల్ అధ్యక్ష. ఎన్నిసార్లు కూడా చాలాసార్లు
గౌరవ ముఖ్యమంత్రి గారికి నన్ను ఇబ్బంది పెట్టి చాలామంది చాలా రకాల వ్యాఖ్యలు చేసినప్పటికీ కూడా మేము బలంగా కలిసి ఉంటాం అనడానికి ఇది వారి గురించో నా గురించో లేదంటే లోకేష్ గారి గురించి ఇంకెవరి గురించే కాదు. ఇది వీ హ్యావ్ కమిటెడ్ ఫర్ పీపుల్ అధ్యక్ష. మేము ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం మేము నిలబడి ఉన్నాం అధ్యక్ష. ఇబ్బందిగా ఉంటాయి కొన్ని కానీ సంకీర్ణ ప్రభుత్వం కలిసి లేకపోతే మటుకు ప్రజలకి మేము ద్రోహం చేసిన వాళ్ళం అధ్యక్ష. ఎట్టి పరిస్థితుల్లో కూడా అధ్యక్ష మేము మీకు మాటిస్తున్నాం, ప్రజలకు మేము మీ ద్వారా మాటిస్తున్నాం. మాలో ఎన్ని ఇబ్బందులు ఇట్లాంటివి వచ్చినా ఎవరైనా మాట్లాడిన గౌరవ సభ్యులు ఎవరైనా మాట్లాడిన మేము వీటిని అధిగమించి ప్రజల్లో మన్నను చూరుకొని 15 సంవత్సరాలు ఖచ్చితంగా మా ఎన్డీఏ ప్రభుత్వం ఉంటుంది. ఎన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ కింద పడతాం మీద పడతాం, అవి మా ఇంటి విషయాలు అధ్యక్ష. అవి మన ఇంటి విషయాలు, అవన్నీ మన ఎన్డీఏ కూటమి విషయాలు, మన కుటుంబ విషయాలు. కింద పడతాం మీద పడతాం, ఒక మాట అనొచ్చు ఇంకోటి అనొచ్చు, నాకు ఏం అభ్యంతరం. కానీ ఇంకొకసారి మటుకు గవర్నర్ గారికి గౌరవం ఇవ్వని వ్యక్తుల పార్టీ మటుకు ఈ సభలో అడుగు పెట్టకూడదు. వాళ్ళకి కూడా అధికారం రాదు. ఏపీ అసెంబ్లీ సమావేశాలకు వచ్చిన వైసీపీ కూటమి ప్రభుత్వంపై పోరాడుతుందిలే అనుకుంటే పట్టుమని 10 నిమిషాల్లోనే అసెంబ్లీలో రగడ సృష్టించి బయటకు వెళ్ళిపోయారు వైసీపీ బృందం. వైసీపీ సభ్యుల రాక పోక అంతా కేవలం 10 నిమిషాల్లోనే పూర్తయిపోయింది. ప్రతిపక్ష హోదా ఇవ్వాలంటూ వైసీపీ ఎమ్మెల్యేలు గొడవ చేయడం, తర్వాత వాకౌట్ చేయడం సర్వత్రా విమర్శలకు దారితీస్తోంది. వైసీపీకి ప్రతిపక్ష హోదాపై ఉన్న యావ ప్రజా సమస్యలపై లేదా అంటూ సామాన్య ప్రజానీకం సైతం చర్చించుకునే పరిస్థితి కనిపిస్తోంది ఇప్పుడు. ఒకవైపు జగన్ ప్రతిపక్ష హోదా కోరుతుంటే ఇంకోవైపు వైసీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ పవన్ కళ్యాణ్కు ప్రతిపక్ష హోదా ఇవ్వాలని అడుగుతున్నారు. దీంతో శాసనమండలిలో వైసీపీ పక్ష నేత బొత్స సత్యనారాయణ పవన్ కళ్యాణ్ను కాకాపట్టేందుకు ప్రయత్నిస్తున్న సూచనలు కనిపిస్తున్నాయా అంటూ రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఆయన పవన్ను పల్లెత్తు మాట అనడం లేదు కదా, ఆయనకు మద్దతుగా మాట్లాడుతున్నారు. జగన్కు ప్రతిపక్ష నేత హోదా ఇవ్వాల్సిందేనని ఎమ్మెల్యేలంతా బాయ్కాట్ చేస్తే జగన్కు కాకపోతే కనీసం పవన్కైనా ప్రతిపక్ష నేత హోదా ఇవ్వాలని బొత్స అంటున్నారు. అసెంబ్లీలో మరో పార్టీ ప్రతిపక్షంగా లేదని, అందుకే ప్రశ్నించడానికి తమకు హోదా ఇవ్వాలని బొత్స అంటున్నారు. వైసీపీని ప్రతిపక్షం కాదని ఎవరూ అనడం లేదు, కానీ సాంకేతికంగా ఆ హోదా వైసీపీకి లేదు. అసెంబ్లీలో విపక్షమే అవుతుంది, అయితే సాంకేతికంగా ప్రధాన ప్రతిపక్షం అనే గుర్తింపు మాత్రం రాదు అని చెబుతున్నారు. అసెంబ్లీలో సంఖ్యాబలం ప్రకారం మాట్లాడేందుకు అవకాశం ఉంది, కానీ ప్రతిపక్ష నేత అయితే ముఖ్యమంత్రితో సమానంగా మాట్లాడడానికి ఛాన్స్ ఇస్తారని వారంటున్నారు. వైసీపీ అసెంబ్లీని నిర్వహించినప్పుడు ముఖ్యమంత్రితో కాదు కదా, వారి జూనియర్ మంత్రి మాట్లాడినంత సమయం కూడా కేటాయించలేదు. బొత్సాకి ఇవన్నీ తెలుసు కాబట్టే పొడిపొడిగా మాట్లాడుతున్నారు. అయితే ఆయన శాసన మండలిలో కానీ మరో చోట కానీ పవన్కు వ్యతిరేకంగా మాట్లాడకపోవడం వైసీపీలోనూ చర్చనీయాంశమవుతోంది. తన 40 ఏళ్ల రాజకీయ జీవితంలో సోమవారం లాంటి పరిస్థితి ఎప్పుడూ చూడలేదని చంద్రబాబు అన్నారు. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ సందర్భంగా చంద్రబాబు అసెంబ్లీలో మాట్లాడారు. ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీని జరగనిస్తామని చెప్పడం తన రాజకీయ జీవితంలో ఎప్పుడూ చూడలేదని అన్నారు. ప్రజలు 11 మందిని గెలిపిస్తే 11 గంటలకు వచ్చి 11 గంటల 11 నిమిషాలకు వెళ్లిపోయారంటూ చంద్రబాబు ఎద్దేవా చేశారు. ఈ 11 నిమిషాల్లోనే స్పీకర్ను అవమానించారని విమర్శించారు. సంప్రదాయాలను మర్చిపోయి ప్రతిపక్ష హోదా ఇవ్వాలనడం సమంజసమా అని ప్రశ్నించారు. ప్రతిపక్ష హోదా ఇవ్వాల్సింది తాము కాదని, ప్రజలు ఇచ్చేదని వైసీపీ నేతలు గుర్తుంచుకోవాలన్నారు సీఎం. ఇప్పటికే మన మిత్రులందరూ మాట్లాడారు. నా 41వ సంవత్సరం ఇప్పటివరకు అనుభవాలు చూస్తే 40 ఏళ్లలో నాకు ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీ జరగనిస్తాం లేకుంటే ఉంటామని చెప్పిన ఏకైక సందర్భం నిన్నటి రోజు అధ్యక్ష. ఒక మాటలో చెప్పాలంటే అది ఒక చీకటి రోజు అన్న అభిప్రాయం. ప్రజలు 11 మందిని గెలిపించారు, 11 గంటలకు వచ్చారు, 11 గంటల 11 నిమిషాలకు వెళ్ళిపోయారు. అంటే కరెక్ట్గా 11 నిమిషాలు ఉన్నారు.
ఆ 11 నిమిషాల్లోనే స్పీకర్ను అవమానించడం ఇవన్నీ జరిగే పరిస్థితి వచ్చింది. జగన్ అండ్ కో అసెంబ్లీకి వచ్చి ప్రజా సమస్యలపై పోరాటం గనక చేసి ఉంటే వారిపై ప్రజల్లో కూడా ఆదరణ పెరిగి ఉండేదని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. ప్రజా సమస్యలను పక్కన పెట్టి కేవలం ప్రతిపక్ష హోదా కోసం పాకులాడుతుండడమే వివాదానికి దారితీసింది. వైఎస్ జగన్ అసెంబ్లీని బాయ్కాట్ చేసిన నేపథ్యంలో తాజాగా వైసీపీ సభ్యులు రికార్డులో చేసిన సంతకాలు పరిగణలోకి రావని అసెంబ్లీ అధికారులు తెలిపారు. అలాంటి వేళ 60 రోజుల పాటు వైఎస్ జగన్ అసెంబ్లీలో హాజరు లేకుంటే ఆయనపై అనర్హతా వేటు పడే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న పులివెందుల అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక వచ్చే అవకాశం లేకపోలేదని సుస్పష్టమవుతోంది. గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ ఓటరు కూటమికి పట్టం కట్టారు. దీంతో చంద్రబాబు సారథ్యంలోని కూటమి ప్రభుత్వం కొలువు తీరింది. ఇక జగన్ పార్టీకి కేవలం 11 స్థానాలు మాత్రమే వచ్చాయి. ఈ నేపథ్యంలో తనకు ప్రతిపక్ష హోదా కేటాయించాలంటూ ఆయన స్పీకర్ అయ్యన్న పాత్రుడికి లేఖ రాశారు. అయితే సభలో మీ పార్టీకి సంఖ్యాబలం లేకుంటే ఈ హోదా కేటాయించడం సాధ్యం కాదని ఆయన స్పష్టం చేశారు. దాంతో ప్రతిపక్ష హోదా కేటాయించాలంటూ వైఎస్ జగన్ ఏపీ హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. అలాంటి నేపథ్యంలో వైఎస్ జగన్ సోమవారం అసెంబ్లీని బాయ్కాట్ చేశారు. అరవై రోజుల నిబంధనను కంప్లీట్ చేయడానికి ఒక్కరోజు అసెంబ్లీకి వెళ్లాలనుకున్నారు వైసీపీ ఎమ్మెల్యేలు. ఆ విధంగా వెళ్లారు, కానీ అది కౌంట్ కావడం లేదని తేలడంతో వైసీపీ సభ్యులు డీలా పడిపోతున్నారు. అసెంబ్లీకి వెళ్లేది లేదని పంతం పట్టిన జగన్ అనర్హతా వేటు నుంచి తప్పించుకునేందుకు ఓ రోజు ప్రెజెంట్ వేయించుకున్నారు. అంటే తన వ్రతాన్ని చెడగొట్టుకున్నారు. పోనీ ఫలితమైనా దక్కిందా అంటే అది లేదు. ఆయన హాజరీ పని చేయదని తేలడంతో ఇప్పుడు ఈ సెషన్ లాస్ట్ డేస్ తర్వాత ఆయనపై వేటు వేసే అవకాశం ఉంది. మిగిలిన ఎమ్మెల్యేలపైన అనర్హతా వేటు వేస్తే వైసీపీ పరిస్థితి ఘోరంగా మారుతుంది. అయితే తాము అసెంబ్లీకి హాజరయ్యామని అయినా అనర్హతా వేటు వేశారని కోర్టులో న్యాయ పోరాటం చేసే ఛాన్స్ జగన్కు ఉంటుంది. అయితే స్పీకర్ నిర్ణయాలను కోర్టు ప్రశ్నించే అవకాశం చాలా తక్కువ. అసెంబ్లీకి వెళ్లకపోవడం అంటే ఓ విధంగా ప్రజా తీర్పును అవమానించడమేనన్న వాదన వినిపిస్తోంది. రాష్ట్రంలో ఎమ్మెల్యేగా గెలిచి శాసనసభలో అడుగుపెట్టాలని లక్షల మంది ఆశిస్తారు. అయితే 5 ఏళ్లకోసారి రాష్ట్ర ప్రజలు తమ నియోజకవర్గం నుంచి ఒకరిని ఎన్నుకుని తమ తరపున ప్రతినిధిగా శాసనసభకు పంపిస్తారు. ప్రజా సమస్యలను లేవనెత్తి ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికి విపక్షాలకు అసెంబ్లీ ఓ వేదికగా ఉపయోగపడుతుంది. ప్రెస్ మీట్లు పెట్టి మీడియా ద్వారా ప్రభుత్వాన్ని ఎవరైనా ప్రశ్నించవచ్చు. అయితే అసెంబ్లీ వేదికపై రాష్ట్ర ప్రజలంతా చూస్తుండగా ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించి ప్రజల తరపున గొంతు వినిపించే అవకాశం మాత్రం ఎమ్మెల్యేలకు మాత్రమే దక్కుతుంది. ఈ క్రమంలో తాము అసెంబ్లీ సమావేశాలను బాయ్కాట్ చేయడం ద్వారా ఓ చక్కటి అవకాశాన్ని వైసీపీ జారవిడ్చుకుందనే అభిప్రాయం ప్రజల నుంచి వ్యక్తమవుతోంది. అనర్హత భయంతో ఒక్కరోజు హాజరు వేయించుకునేందుకు వచ్చినా అది చెల్లుబాటు అవ్వదంటున్న నేపథ్యంలో ఏం జరుగుతుందో అని అందరిలో ఉత్కంఠ నెలకొంది. సభలో 60 రోజుల నిబంధన ప్రకారం వేటు తప్పదన్న వాదనల నేపథ్యంలో మరి జగన్ అండ్ కో తమ నిర్ణయాన్ని మార్చుకుంటారా లేదా అన్నది తెలియాల్సి ఉంది. చూడాలి మరి ఏం జరుగుతుందో అన్నది. ఇక ఇది ఇవాల్టి బర్నింగ్ ఇష్యూ. మరో ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. నమస్తే.